అందరికీ నమస్తే. నేను ఈ మధ్య కాలంలో వడ్ల రాసి పనికి వెళ్ళానండి. ఏంటంటే ఒక మేస్త్రి ఒక 10 మంది బ్యాచ్ తోటి ఏం చేస్తారంటే వడ్లని బస్తాలోకి నింపి అవి బండికి లోడ్ ఎక్కిస్తారనమాట. బస్తాకి రూ. 50. అంటే మనం వడ్లు బస్తాలో నింపినందుకు రూ. 25, లోడు ఈ లోడ్లో బండిలో ఎక్కించినందుకు రూ. 25, మొత్తంగా రూ. 50 అనమాట. అలాగే మనం ఈ పని చేసినందుకు ఐకేబీ వాళ్ళ దగ్గర నుంచి ఒక డబ్బా వడ్లు తీసుకుంటారు. అలాగే ఆ జాగా కోసం ఒక 500 1000 ఎంతో కొంత పే చేయాల్సి ఉంటుంది అనమాట. అలాగే ఈ బస్తాకి కనీసం 1200 నుంచి 1400 రూపాయల దాకా వాళ్ళకి రైతులకి గవర్నమెంటు ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇక ఇవి లోడు ఇలా ఎక్కించిన తర్వాత మళ్ళీ ఆ డ్రైవర్కి మళ్ళీ 300 500 ఇచ్చి మళ్ళీ బండి లోడ్ పంపించాలి. పంపించిన తర్వాత నెక్స్ట్ అక్కడ ఇక వాళ్ళు మొత్తం వాళ్ళు చూసుకుంటారు అనమాట. అయితే మ్యాక్సిమం అయితే కేజీ బియ్యం 50 నుంచి 100 రూపాయల దాకా ఉంటుంది. కొన్ని చోట్ల అంతకన్నా ఎక్కువనే ఉంటుందన్నమాట. దాన్ని ఇంకా అక్కడ ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత దాంట్లో మళ్ళీ అమ్మాలి వాళ్ళు అమ్ముకొని మళ్ళీ వాళ్ళు వేరే వాళ్ళకి అమ్ముకోవడం అనమాట. ఇలా జరుగుతుందన్నమాట. అంటే రైతులు ఎండకి ఎండి వానకు తడిసి ఎన్నో ఇబ్బందుల నుంచి మందులు వాటికి రైతులు వాటి కోసం ఎంతో కష్టపడి ఎంత చేసినా కానీ వర్షానికి ఒక్కోసారి పంటలు సరిగా పండక ఇక తీసుకున్న అప్పులు సరిగా తీరక మధ్య రైతులు చాలా ఇబ్బంది పడుతారు అనమాట. ఇలాంటి చాలా కష్టం ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ ఏంటంటే మనకి గవర్నమెంట్ రాయితీ తీసుకునేది 40% వాటికి. అలాగే పండించిన రైతుకు వచ్చేది 30% రాయితీ. ఇక మధ్యవర్తిగా అమ్ముకున్న వాళ్ళకి 20-30% వాటికి రాయితీ రావచ్చు అనమాట. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలన్నమాట. అంటే ఇప్పుడు పండించిన రైతుకి 30% వాటికి వస్తే అమ్ముకున్న వాళ్ళకి 20-30% వాటికి వస్తే గవర్నమెంట్ ఇచ్చేది 40 రూపాయలు 40%. ఇలా ఉంటుందన్నమాట పరిస్థితి. అంటే మనకి వాళ్ళకి సరైన సౌకర్యాలు రైతులకి అందిస్తే రైతులు పంటలు పండించడానికి ఇబ్బంది కలగకుండా ఉంటుంది. వాళ్ళకి ఇచ్చే ఎరువులు కానీ లేకపోతే పంటకు సంబంధించింది వాళ్ళకి మంచి ధాన్యాలు ఇస్తే వాళ్ళు మంచిగా వాళ్ళు చేయడానికి బాగుంటుందన్నమాట. కాబట్టి రైతులకి మంచి ధాన్యాలు ఇస్తేనే మంచి పంట వస్తుంది. కాబట్టి ఇది గవర్నమెంట్ అర్థం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. అలాగే దానికి సరైన గిట్టుబాటు ధర కలిగించాలి. అలాగే దానికి మన రైతులకి సరైన న్యాయం జరగాలి. రైతులు అప్పుల పాలు కాకుండా వాళ్ళకి సరైన న్యాయం జరిగినప్పుడే మనం 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 బాగుంటాం. అలాగే మన రాష్ట్రం కానీ మన దేశం కానీ బాగుంటుందని నా ఆలోచన. ఇంకా చెప్పాలి అంటే ఇంకా ఏముంది, అంతే. ఇలా ఉంటుందన్నమాట. ఇలాంటి పరిస్థితులు ఒక్కోసారి వర్షాలు ఈ మధ్యకాలంలో బాగా వర్షాలు వచ్చి పంట నష్టం కూడా జరిగిపోతుంది. పంట కుంగిపోవటం, వర్షాలకు వరదలకి పొడవంతా ఆగం కావటం, అలాగే వాళ్ళు పెట్టిన గిట్టుబాటు ధరలు రాకపోవడం, అలాగే చాలా నష్టంలోన రైతులు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారనమాట. సరిగా పండించిన పంటకి కొంచెమే ఒక్కోసారి అయితే ఎకరం పొలం ఉన్నా కానీ దగ్గర కొంచెం కూడా కనీసం ఒక కుండెడు కూడా ఒడ్లు కాని పరిస్థితి అనమాట. అలా ఉంటుంది. సరైన బోర్ నీళ్ళు, సరైన కరెంటు, సరైన వసతులు ఉంటే, అలాగే రైతుకి మంచిగా సరైన పెట్టుబడి లభిస్తే పంటలు పండించగలడు అన్నది నా మాట. ఇలా వాళ్ళ కష్టాలు వాళ్ళ బాధల్ని మన ప్రభుత్వం అనేది అలాగే మన రైతులకి ఏమైనా సాయం చేస్తేనే వాళ్ళు ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ జరుగుతుందని నా ఆలోచన. వాళ్ళకే సరిగా ఇది లేనప్పుడు నెక్స్ట్ ఇంకో సంవత్సరం పంట వేయాలంటే వాళ్ళకి చాలా ఈసారే పంట సరిగా రాలేదు, ఇంకోసారి పంట వేయాలంటే వాళ్ళకున్న ఖర్చులు, వాళ్ళకున్న పరిస్థితులు, వాళ్ళకున్న ప్రాబ్లమ్స్, వాళ్ళకున్న అప్పులు తీరాలంటే
ఖచ్చితంగా వాళ్ళకి గిట్టుబాటు ధర అనేది జరగాలనేది నా ఉద్దేశం. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. ఐ లవ్ యూ. బాయ్.